రాష్ట్రంలో భూములు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిలు దోచుకుంటారని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ భవన్లో మాట్లాడిన ఆయన హైదరాబాద్ నాదర్గుల్లో 373 ఎకరాల భూమి ప్రభుత్వానికి చేరిందని హైకోర్టు తీర్పిచ్చిందని తెలిపారు. అయినా పొంగులేటి శ్రీనివాస్కు చెందిన బినామీలు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూములకు గద్దల్లా తనుకుపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే పొంగులేటిని వెనకేసుకుని వస్తున్నారని తెలిపారు. తెలంగాణ భూములు రేవంత్ రెడ్డి పొంగులేటి కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని తెలిపారు. భూదోపిడీ అడ్డుకునేందుకు యత్నించిన హరీష్ రావు, సబితా, దయాకర్ రావుల అరెస్టులు ఖండిస్తున్నట్టుగా తెలిపారు. ఉన్న వాళ్ళం కొంత బాధ్యతగా ఉండాలా అన్నటువంటి కనీస సోయి లేకుండా ఆ భూమిని మా భూమి అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఆ భూమి మాది అని చెప్పని హైకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ, ఆర్డీఓ ఇచ్చినటువంటి ఒక డిక్లరేషన్స్ను బేఖాతరు చేస్తూ ఆ భూమి మాది అని చెప్పని వాళ్ళ కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ దాని చుట్టూ ఫెన్సింగ్లు పెట్టి దాన్ని కన్స్ట్రక్షన్కు పాల్పడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇదేమైనా అసలు రాజ్యాంగం ఉందా ఈ తెలంగాణలో? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి లేకపోతే ఆయన సంబంధించిన బినామీలకు ఏమైనా మొత్తం హైదరాబాద్ చుట్టుపట్ల ఉన్నటువంటి ఒక భూములని రాసిచ్చేసింది రాయమన్నా మీరు? వాట్ నాన్ సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ? సిగ్గు ఎగ్గు లేకుండా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే వట్టినాగులపల్లి తర్వాత మానసా హిల్స్ సంబంధించిన ఒక ఉదంతం బయటకు వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ మా పొంగులేటి కొత్వాల్గూడకు సంబంధించిన భూముల విషయం మాట్లాడినప్పుడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శుద్ధపూస, 18 గంటలు పనిచేస్తాడు, శుద్ధపూస, ఆయనకి ఏం తెలియదు అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఏంది? దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా వీళ్ళిద్దరు భూములు పంచుకునేట్టు ఒక ప్రయత్నం. ఇదేం చిల్లర రాజకీయమే? ఎవడో కింది స్థాయిలో నాయకుడు ఎవడో చిల్లర పనులు చేస్తున్నారు, ఏమైనా భూమి కనబడితే కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థం ఉన్నది. సిగ్గు ఎగ్గుండాల. 1000 కోట్ల రూపాయలు దండుకున్న తర్వాత, రెవెన్యూ శాఖ మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, యు ఆర్ ద బ్లడీ డ్యామ్ కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్. ప్రభుత్వ భూములను కాపాడేటువంటి ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ ది గవర్నమెంట్. నువ్వేం ఓనర్ కాదు ఇక్కడ. నీ ఇష్టం వచ్చినట్టు భూముల్ని కబ్జా చేసి బంగ్లాలు కట్టి, హైరైజింగ్ టవర్లు కట్టి 1000 కోట్లు దండకపోవడానికి మీ తాత జాగీర్. సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి కలిసి లక్షల కోట్ల భూదోపిడీకి పాల్పడుతున్నట్టు తెలిపారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భూదోపిడీ అడ్డుకునేందుకు పరిగి వెళ్లిన హరీష్ రావు, సబితా, ఎర్రబెల్లి దయాకర్ రావుల అరెస్టు ఖండిస్తున్నట్టుగా తెలిపారు. సీఎం రేవంత్ మంత్రి పొంగులేటిని తమ అధికారం దుర్వినియోగం చేస్తారని తెలిపారు. భూ ఆక్రమణ చేయలేదని పొంగులేటి డాక్యుమెంట్తో రావాలన్నారు ప్రవీణ్ కుమార్. తాము ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమన్నారు. స్క్వేర్లో మీ అబ్బాయి పొంగులేటి హర్షారెడ్డి క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది డైరెక్టర్ కాదా? మీరు 3 సార్లు చేంజ్ చేసారు. ఒకసారేమో కోహినూర్ రోడ్ ఆ భూమి నాదంటాడు, ఇంకోసారేమో ఏక్యూ స్క్వేర్ రోడ్ మేము కూడా కొనుక్కున్నామంటాడు, ఇంకోసారి క్రిస్టల్ మ్యాన్షన్. అన్నిట్లలో కూడా కామన్ థ్రెడ్ ఏందా అంటే పొంగులేటి హర్షారెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు కానీ, మీ 4 బ్రదర్స్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పొంగులేటి హర్షారెడ్డి కానీ, ఇంకెవరైనా మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకోండి. ఎవరొద్దు అంటున్నారు? హైటెక్ సిటీలో పనిచేయండి, నార్సింగ్ చౌరస్తా దగ్గర అడ్డా కూలీలుగా మారండి, లేకపోతే ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర, సాగర్ రింగ్ రోడ్ దగ్గర అడ్డా కూలీలుగా మారండి కదా మీరు. లేకపోతే బోడుప్పల్ దగ్గర, ఉప్పల్ దగ్గర అడ్డా కూలీలుగా మారండి, లేకపోతే షాపులలో మాళ్ళల్లో సేల్స్మెన్గా మారండి, లేకపోతే ఆటోలు నడిపియండి. రోజు ఆటో రిక్షా డ్రైవర్లు దేవరకొండ నుంచి బంజారా సోదరులందరూ కూడా వచ్చి రాత్రింబావులు పంజాగుట్ట చివరస్త దగ్గర రాత్రింబావులు ఆటోలలో వండుకుంటారు కదా, మీరు కూడా ఆటోలుగా మారండి, లేకపోతే లారీల డ్రైవర్లుగా మారండి, లారీలు నడిపియండి, కష్టపడి సంపాదించండి, లేకపోతే రైతులుగా మారండి, రైతు కూలీలుగా మారండి, రైతు బజార్లలో కూరగాయలు అమ్మండి, న్యాయబద్ధంగా సంపాదించండి. ఇంత దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు శ్రవణ్ గారు ఆధారాలతో చెప్పిండు కదా, 373 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమే.